నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ అంటోంది. అయితే ఊహించిన దాని ప్రకారము వైసీపీని చాలా వరకు ప్రత్యర్థి కాబట్టి విమర్శించాలి, కానీ మోదీ గారి ప్రసంగంలో విమర్శలేమీ పెద్దగా వినిపించలేదని చాలామంది అంటూ ఉన్నారు. బహుశా అది నిజం కూడా కావచ్చు, ఎందుకంటే 1-2 సార్లు ఏదో చిన్న చిన్నవి తప్పితే మామూలుగా ఎప్పుడు ఎక్కువ శాతం టీడీపీలో వాళ్ళ దగ్గర నుంచి వినిపించే ముఖ్యమైన అంశాలు రోడ్లని, లేకపోతే ప్రజాధనాన్ని విరివిగా పంచిపెట్టేస్తున్నారని, ఇంకా చాలా ఉన్నాయి, అభివృద్ధి అని, ఇలాంటి అంశాలు ఏమి ప్రత్యేకించి ఏవి తీసుకోలేదు. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ సభని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు వాళ్ళకి పాజిటివ్గానే చెప్తారు. అసలు మనం ఎలా చూడాలంటారు యూజువల్గా? అంటే జనరల్గా చిలకలూరుపేటలో జరిగిన సభని సరే తెలుగుదేశం అభిమానులు, అలయన్స్ అభిమానులు వాళ్ళు ఎలాగూ అదేదో అద్భుతం అమోఘంగా జరుగుతుందని ఊహించారు, అలాగే ఊహిస్తారు కూడా ఎవరైనా. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇలా ఏ పార్టీతో సంబంధం లేనటువంటి జనరల్గా ఆడియన్స్ కూడా, జనరల్ అంటే మామూలు సగటు రాజకీయాలను అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఒకటి ఈయన సిద్ధము సభలు లక్షలాది మంది వస్తున్నారు, అఫ్కోర్స్ లేదో మన గ్రాఫిక్స్ అని ఏదో దాన్ని ఎద్దేవా చేశారు, కానీ మన కళ్ళకు కనిపిస్తున్న విషయం ఏమిటంటే కొన్ని లక్షల మంది సభలకు వచ్చారు. వైసీపీ వాళ్ళు 10 లక్షలు అంటారు, లేదా వీళ్ళు ఏమీ లేదు తక్కువ అంటారు. ఏమనుకున్నా సరే సిద్ధం సభలకి కొన్ని లక్షల మంది వచ్చారు అనేది కంటి ముందు కనిపిస్తున్న ఎవిడెన్స్, దీన్ని ఎవరు కాదనలేరు. మరి తెలుగుదేశం వాళ్ళు ప్రధానమంత్రిని పిలిపించి, ప్రధానమంత్రి ఏంటి ఏమిటి, ఇంకా దేశంలో హైయెస్ట్ హోదాది, అంటే రాష్ట్రపతి గారు కాకుండా ఒక ఎన్నికల ప్రచారానికి వచ్చే వాళ్ళల్లో రాష్ట్రపతి గారు రాకూడదు, ఆయన పార్టీలకు సంబంధించిన మనిషి కాదు కాబట్టి నెక్స్ట్ ఈ దేశపు అత్యున్నత హోదా కలిగిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు. ఇంతటి వ్యక్తిని అలయన్స్ ప్రతినిధిగా పిలిపిస్తూ, బీజేపీ నాయకుడిగా పిలిపిస్తూ, తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇంతకాలము మాకు అద్భుతమైన ప్రజాదరణ, ప్రజా వెల్లువ ఉంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ సభ విపరీతంగా జనం వస్తారు, స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లేదా వీళ్ళు సమీకరించేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేస్తే ఆశ్చర్యకరంగా ఏమిటంటే అది ఒక మామూలు సభగా మిగిలిపోయింది. మామూలు సభ అంటే ఏమిటంటే గట్టిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పెట్టినా కూడా సభ ఆ మాత్రం వస్తారేమో మనకు తెలియదు. కానీ మోదీ గారు అంతటి వ్యక్తిని పిలిపిస్తున్నప్పుడు ఎందుకు అంత పేలవంగా సభ జరిపారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంత అంటే బహుశా మనకు పాత కథ ఒకటి ఉంటుంది, ఎవరో ఇంటింటికి ఒక చెంబెడు పాలు తెచ్చి ఒక బకెట్లో పోయాలి అని చెబితే మనం ఎందుకు లేదు ఇవ్వడం, ఇంకెవరు తెస్తారులే అని ఎవరు లేకుండా పోయినారు, ఆ పాలే లేకుండా పోయినాయి. అట్లా ఏ నాయకుడుగా ఆ నాయకుడు ఎందుకు మనకు డబ్బు ఖర్చు, ఎందుకు మనం సమీకరించాలా, ఎవరో తెస్తారులే, అదంతా వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అనే మూడ్లో ఉండడం వల్ల అక్కడ అనుకున్నంతగా జనము రాలేదు. ఇది వైసీపీ వాళ్ళు సహజంగానే ఏమంటారు, ఎద్దేవా చేస్తారు, అయ్యా మీరేదో ఓ అని అలయన్స్ అదని అన్నారు, ప్రధాని అన్నారు, ఇదన్నారు, అదన్నారు, అదేమీ లేదు, మా సిద్ధం సభతో పోల్చుకుంటే మీరు కనీసం సగం కాదు కదా, పావు వంతు కూడా లేకుండా పోయింది మీ సభ, ఇప్పుడు చెప్పండి జనం వెంట ఎవరున్నారు అని వాళ్ళు అంటారు, అడుగుతారు. అది న్యాయమైన క్వశ్చనే వాళ్ళ తరఫున. అయితే జనం ఊరికే లక్షలాది మంది వచ్చేసినంత మాత్రాన దాన్ని ప్రజానాడిగా గుర్తించాలా గుర్తించకూడదా అనే దానికి ఇంతవరకు కొలమానాలు కొలబద్దలు ఏమీ లేవు. కానీ మనకున్న మెజర్మెంట్ అదే కాబట్టి, జనం వస్తున్నారు అనే దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకునే ఒక లక్షణం ఉంది కాబట్టి ఆ లెక్కన చూస్తే ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభ ఏ లెక్కన చూసినా అది అలయన్స్ స్థాయికి తగినట్టు లేదు. అలయన్స్ వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే, తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా. కాబట్టి అది మీరు అడిగిన ప్రశ్నకు అదొక వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఏమిటంటే, మోదీ గారు ఈ అలయన్స్లో ఎప్పుడైతే కలుసుకున్నారో అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన ఉతికి ఆరేస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి కనీసం కొన్ని అంటారు, ఫైట్ కదా. ఇంతకాలము బీజేపీ వైసీపీ మధ్య రహస్య ఒప్పందం అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమి దాన్ని అవునం లేదు కాదని లేదు. కాబట్టి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఈ కారణాలు ఏమైతేనేమి వాళ్ళు టీడీపీ అలయన్స్లో కలిశారు. టీడీపీ అలయన్స్లో కలిసిన తర్వాత వాళ్ళు ఫేస్ టు ఫేస్ నిలబడినప్పుడు మోదీ గారు ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షం జగన్ గారే కాబట్టి, జగన్ అంటే
కాంగ్రెస్ ఉన్నప్పటికీ దానికి ఏమి ఇది లేదు. ఆయన నిన్న కాంగ్రెస్ను కూడా విమర్శించారు. దాన్ని నేషనల్ వైడ్ పాలసీ కింద తీసుకొని మనం అనుకోవాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏముంది, షర్మిల గారు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ముందు జగన్ని తిట్టాలి, ఆయన ఏమనలేదు. ఎందుకు అనలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రత్యర్థి కదా జగను, మోదీకి ప్రధాన డైరెక్ట్ ప్రత్యర్థి ఆయనే. ప్రధాన ప్రత్యర్థి, వేరే పార్టీ కూడా లేదు. ఇక్కడైనా అయితే కనీసం తెలంగాణలో వచ్చి కాంగ్రెస్ని బీజేపీని కలిపి తిట్టొచ్చు, సారీ కాంగ్రెస్ని బీఆర్ఎస్ని కలిపి తిట్టొచ్చు. బీజేపీకి 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, అక్కడ ఒకటే కదా, అవును. ఒకటే అయినప్పుడు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా ఏదో మంత్రులు మాత్రం అవినీతిలో తలమునకలు అవుతున్నారు అన్నట్టుగా 1-2 పాసింగ్ వ్యాఖ్యానాలు తప్ప ఏమీ లేదు అంటాం. అయితే ఏమిటిది, ఇదంతా బీజేపీ వ్యూహమా, లేక వీళ్ళకి బీజేపీ వాళ్ళకి మొత్తం గేమ్లో వచ్చిన నష్టం లేదు, మనం ముందుగానే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. సార్, ప్రధానమంత్రి గారి స్పీచ్లో అంటే మోడీ గారి స్పీచ్లో ఈ అంశాలు ఉంటాయి లేదంటే ఉండాలి అనేవి ఏమన్నా వీళ్ళ నుంచి ఉంటాయా? అంటే చంద్రబాబు నాయుడు అట్లే గారు చాలా సజెషన్, ఆయన ఏమి మాట్లాడాలనుకుంటారో ఆయన దాన్ని మాట్లాడి ఉంటాడు. అంటే ఎవరో ప్రిపేర్ చేసి ఉంటారు అంతే తప్ప ఆయన ఆడ లేకపోయినా పేపర్లో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే ఆయన వాగ్దాటి ఉంది కదా. ఆయన అన్ని పేపర్ చూసి మాట్లాడే మనిషి ఏం కాదు కదా, ఆయన తెలుసు కదా, వాగ్దాటి ఉన్న మనిషి కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఉన్న జగన్ని విమర్శించడానికి ఆయనకేం ఎవరు రాసి ఎక్కర్లేదు. పటపటపట 4 వాక్యాలు చదివేసి ఉండొచ్చు. జగన్ ఎలాగైనా ఓడించండి, జగన్ని ఈసారి వస్తే మీ రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు, ఏముండదు, మేము బీజేపీ ఎంతో చేస్తూ ఉంది, మా అలయన్స్ను గెలిపిస్తే మేము మీకోసం ఏమైనా చేస్తాము అనే మూడ్లో ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోగా మామూలుగా ఏదో పాసింగ్ వాక్యాలు 1-2 వ్యాఖ్యానాలు చేశారు. అంటే ఏమిటి వాళ్ళ వ్యూహం అంటే 25 సీట్లు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని వాళ్ళ ధీమా. ఎందుకంటే చంద్రబాబు అలయన్స్ గెలిచిన సీట్లు, రేపు జగన్కి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, అంటే ఆయన కాంగ్రెస్కి ఆయన మద్దతు తెలపలేడు కాబట్టి ఇంకా అక్కడ మూడోది ఏమీ లేదు. 3 ఫ్రంట్లు కనుక ఉంటే బీజేపీ కాకుండా ఇంకో 2 ఫ్రంట్లు ఉండింటే అప్పుడు ఈయన ఇటు కాకపోతే అటు పోతాడేమో అనుకోవచ్చు. ఈయనకు వేరే దారి లేదు, ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాలి. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒకవైపు తమిళనాడులో పెద్ద బలం లేదు, కేరళలో లేదు, వాళ్ళకున్నదల్లా కర్ణాటక తెలంగాణ 2 కలిపి మహా అయితే 20-25 సీట్లు వస్తాయేమో, అందుకంటే తక్కువ ఎక్కువ రావచ్చు. అంటే 2 రాష్ట్రాల్లో తమ బలముండి ఓరాహోరీ యుద్ధము చేస్తూ తెచ్చుకునే సీట్లు ఒక 25 అనుకుంటే, ఏమీ బలము లేకుండా జీరోగా ఉంటూ ఎవరితోనూ యుద్ధం చేయిస్తూ 25 సీట్లు ఊరికే వచ్చి పడతాయి వాళ్ళకి. మీకు ఎంత ఈజీ చూడండి. అంటే ఒక 50 తమిళనాడులో కేరళలో ఏమి రావనుకున్నా సరే దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకు 50 సీట్లు వస్తే నార్త్లో వచ్చే సీట్లన్నీ కలిపి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు. కాబట్టి కూల్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకు జగన్ను తిట్టాలి, మనం ఏం పని మనకు జగన్ను తిట్టేదానికి. వీళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక మోదీ గారు అంటే మోదీ గారికి తిట్టడానికి కూడా ఏమి లేదు. ఎందుకు లేదంటారా, ఇప్పుడు రాజధాని ఆయన ఏర్పాటు చేయలేక 3 రాజధానులు అని ఈ రాంగ్ స్టెప్స్ వేశాడు అని మోదీ గారు అంటే ఎవరైనా ఏం మాడతారు, అయ్యా మీరే కదా కేంద్రంలో ఉండింది, మీరేం చేశారు, ఆయన రాంగ్ స్టెప్స్ చేస్తే మీరు కట్టడి చేశారా ఎప్పుడైనా ఎక్కడైనా అంటారు. 1. 2 రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు, ఆయన విధ్వంసం పాలు చేశారు అని వీళ్ళు చంద్రబాబు జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు మద్దతుగా ఆయన మాట్లాడారు అనుకోండి. మీరే కదా స్వామి అప్పులన్నీ ఇస్తున్నారు, మీరే ఉచితాలు వద్దంటున్నారు, ఆయనేమో ఉచితాలు ఇస్తూ పోతున్నాడు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు అయ్యే వరకు ఒక రాష్ట్రము మీరు చెప్పినట్టు విధ్వంసమే అయితే మరి మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. అదేవిధంగా విశాఖ ఉక్కు అనే కీలకమైన మాటను ఆయన మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ప్రభుత్వమే కారణం కాబట్టి. ఇప్పుడు నుంచి తెలుగుదేశం జనసేన కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ ఏమిటంటే మీరు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, స్పెషల్ స్టేటస్ అనే పదం ఇంక రానే రాదు. ఎందుకు రాదంటే జగన్ మాట్లాడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదు కాబట్టి ఆయన స్పెషల్ స్టేటస్ బీజేపీ ఇవ్వలేదు అనే మాట మాట్లాడే వీలే లేదు. తెలుగుదేశము జనసేన వాళ్ళు జగన్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడలేదు అని అనేదానికి కూడా లేదు. ఎందుకు లేదంటే మీరు నేరుగా ఎవరైతే ఏమీ ఇవ్వలేదో వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు, ఇంక మీరేం మాడతారు. కాబట్టి ఇన్ని తికమకలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి మోదీ గారు
ఒక రకంగా జగన్కి అంతర్గత మిత్రుడేమో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు అప్పుడు కోరినప్పుడు రాజ్యసభ సీట్లు కూడా ఇచ్చాడు ఈయన. ఆయనకి ఏనాడు కేంద్రంలో ఏ ఇబ్బంది కలిగించకుండా బేషరతుగా అంటే ఎప్పుడైనా సరే బీజేపీకి మద్దతు మేము ఉంటామన్నట్టుగా ఆయన వ్యవహరించాడు. ఇప్పుడేమో నేరుగా ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ముందు ముందు జరిగే సభల్లో ఏమైనా మోదీ గారు మాట్లాడతారేమో, మాట్లాడకపోతే బాగుండదని ఎవరైనా బీజేపీ పెద్దలు చెబితే మీరు ఏమీ నోరు మెదపకపోతే మన గురించి తప్పుడు అవగాహన వస్తుంది. తెలంగాణలో ఎలాగైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినారనే అవగాహన రావడం వల్ల వచ్చే సీట్లు కూడా మనం పోగొట్టుకున్నాము. ఇదే విధంగా మీరు వైసీపీని ఏమీ అనకపోతే మన మీద జనం అనుమానించి లేని సమస్యలు వస్తాయి మనకి అని చెబితే అప్పుడు ఏమైనా ఆయన కానీ అమిత్ షా గారు కానీ తీవ్రంగా విమర్శించి ఏదైనా మాడతారేమో మనకు తెలియదు. ఇప్పుడైతే నిన్న జరిగిన సభ అయితే సిద్ధం సభలతో ఎవరైనా పోల్చుకొని చూసినప్పుడు ఇది పేలవంగా జరిగింది. 2, మోదీ గారు మామూలుగా జగన్ని తిట్టడు, విమర్శించడు అని అనుకున్నారు కదా, ఒక రేంజ్లో. ఆయన ఏమీ చేయకుండా కూల్గా ఉన్నాడు. ఎందుకు మోదీ గారు చంద్రబాబు గారిని నమ్మడం లేదా ఊరికే ఏదో తప్పనిసరి అలయన్స్ పెట్టుకున్నాడా అనేది ఒక అనుమానం. ఎందుకంటే చంద్రబాబు గారు గీత దాటి మరి తిట్టారు గతంలో. ఆయన్ని రాష్ట్రానికి రానివ్వమని అదని ఇదని ఏదేదో తిట్టారు ఆయన. అంటే విమర్శలు దాటిపోయి తిట్టారు. నిన్నేమో ఒకటే పొగుడుతున్నారు, మోదీ అనే అతను లేకపోతే ఈ దేశంలో ఏమీ లేదు, మోదీ సర్వశక్తిమంతుడు, ఆయనే మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే ఆయనే అభివృద్ధి, ఆయన సమస్తము. భగవద్గీతలో ఎట్లయితే చెప్తాడో శ్రీకృష్ణుడు నేనే సమస్తం అంటాడే, అట్లా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే మోదీ గారే సమస్తం అని చెప్పారు. సరే మంచిది, ఆయనకు అవసరం కాబట్టి పొగుడుకుంటూ ఉంటారు. కానీ వినేవాళ్ళకు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. చంద్రబాబు గారు ఇంత సీనియర్ నాయకులు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుని అప్పుడేమో బండబూతులు తిట్టి ఇప్పుడేమో నువ్వు లేకపోతే నువ్వు దేవుడితో సమానం అంటున్నాడంటే మనకి వినేవాళ్ళకి అది ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఒక అదేమంటారు మనకు అనీజీగా ఉంటుంది. ఎవరైనా ఇదేమి ఇట్లా తలాతోక లేకుండా పొగుడుతున్నాడే అని. దానికి ఎవరికి సమాధానం చెప్పరు కదా. సరే ఆయన ఇష్టం, అది మా ఇష్టము, మేము పొగుడుతాము, మా అలయన్స్లో ఉన్నారు ఆయన ప్రధానమంత్రి, సరే అది మీ ఇష్టము. కానీ ఇప్పుడు ఇదంతా ఏమిటంటే నిజంగా వీళ్ళు చెప్పినట్టుగా జగన్ వ్యతిరేక గాలి ఉవ్వెత్తున ఉండేటట్టయితే నిన్నటి సభకు వీళ్ళు సమీకరించకపోయినా చుట్టుపక్కల ఉన్న జనమంతా విపరీతంగా వచ్చేవాళ్ళు. మీరు ఎప్పుడైతే వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉంటే మీరు సమీకరించక్కర్లేదు. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు సమీకరణతో అదనంగా. కానీ అలాంటి బిహేవ్ ఏమీ మనకు కనపడలేదు. మరి వీళ్ళు చెబుతున్న వ్యతిరేకత ఉందా లేదా, వీళ్ళే వ్యతిరేకత అనే భ్రమల్లో ఇరుక్కున్నారా? వీళ్ళు ఇరుక్కోవడమే కాకుండా బీజేపీని కూడా ఇరికిచ్చారా దీంట్లో మొత్తము? అది ముందు ఇంకేముంది, ఇంకా అన్నీ వచ్చేసినాయి దగ్గరికి. రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 1, 2, 3 అని కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఈ కౌంట్ డౌన్లో తేలిపోతుంది. వచ్చే సభ ఒకవేళ ప్రధాని గారు ఇంకా 2-3 సభలు బీజేపీ అభ్యర్థులన్నీ ప్రకటించిన తర్వాత ఇంకా వస్తారు కాబట్టి సభలకి ఆయన అమిత్ షా గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్ని సభలు పెడతారు కాబట్టి అప్పటికి వాళ్ళ మూడు వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా రాబోయే సమావేశాల్లో అయినా ఇలాంటి సభల్లో అయినా టెక్నికల్ ఇష్యూ గురించి కూడా అంటున్నారు కాబట్టి అలాంటివి కూడా జరగకుండా పైగా ఈ విమర్శనాస్త్రాలు కూడా ఇప్పుడు బట్టి తర్వాత పెంచుతారేమో. మనకు యాక్సిడెంటల్గా జరిగేవి కూడా మన నెత్తికొచ్చి చుట్టుకుంటాయి. నేను ఏదో మైకులు పని చేయలేదు అన్నారు. నిజానికి మైకులు పని చేయకపోవడం అనేది నిర్వహణ లోపం కింద మనం చూడకూడదు. ఒక్కోసారి పెద్ద సభల్లో కూడా మైకులు పనిచేయవు. అది మోదీ గారి సభలో మైకులు పనిచేయకపోవడం అంటే అది ప్రధానమంత్రి స్వయంగా పాల్గొంటున్న సభలో కూడా ఏం జరుగుతూ ఉందో తెలుసుకోలేనంత ఇదిగా ఉన్నారా వీళ్ళు అని అనిపిస్తుంది. అంటే విమర్శించే వాళ్ళకి దానికి అది యాక్సిడెంటల్, అది మైక్ పని చేయకపోవడం. రైట్ సార్, ముందు సభల్లో మరి ఆ మిస్టేక్స్ కూడా రాకుండా చూసుకుంటారేమో, చూడాలంతే. మైకులు అదనంగా పనిచేస్తాయేమో ముందు సభలో. థ్యాంక్ యూ.